హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఇవాళ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ అటుకులతో ఉప్మా అండి. మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని తినేయచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇది వర్కింగ్ ఉమెన్స్ కానీ తర్వాత బ్యాచిలర్స్ పిల్లలకి కానీ ఇలా బాగా అందరికీ ఉపయోగపడుతుంది. మనకు ఎక్కువ టైం లేనప్పుడు ట్రావెలింగ్ టైంలో కూడా ఇలా తీసుకెళ్ళచ్చు. ఎలా చేసుకోవాలి అంటే ముందుగా అయితే మందపాటి అటుకులు తీసుకోవాలండి. పలచని అటుకులు కాదు, ఇలా మందపాటి అటుకుల్ని ఇక్కడ అరకిలో తీసుకుంటున్నాను. ఈ అరకిలో ముందుగా అయితే దుమ్ము ధూళి ఇవేం లేకుండా జల్లీలో వేసుకొని బాగా జల్లించుకున్నట్లయితే అందులో దుమ్ము ఏమన్నా ఉంటే నీట్గా సపరేట్ అయిపోతుంది. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం అటుకుల్ని. ముందుగా బాగా పెద్దగా ఉండే మందపాటి బాండీని తీసుకోవాలి. ఈ మందపాటి బాండీలో అటుకులు వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 8 నుంచి 12 నిమిషాల పాటు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఒకే మంట మీద పెట్టామంటే అడుగు బాగానే మాడిపోతాయి, పైన ఉండేటివి అలాగే ఉండిపోతాయి. అందువల్ల మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అటుకుల్ని. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనకు చేత్తో అలా నలిపితే నలగాలి, క్రిస్పీగా ఉండాలి. అలా పొలుగులుగా అయిపోతే చాలు. ఇలా రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో నెయ్యి ఒక 1.5 టీ స్పూన్ సరిపోతుంది. 1 లేదా 2 స్పూన్లు అయితే సరిపోతుందండి. ఆయిల్ వాడట్లేదు, నేను నెయ్యి వాడుకుంటున్నాను. మీకు ఆప్షన్ లేదు అంటే ఆయిల్ అయినా వాడుకోండి. నెయ్యి అయితే చాలా బాగుంటుంది. ఇలా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, అలాగే పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్ వేసేసుకుందాం. ఈ రెండు వేసేసుకొని పోపు దినుసులు అనేది కొంచెం చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా చిటపట్లాడుతూ వేగుతున్నప్పుడే ఒక 3 పచ్చిమిర్చీలు సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. అలాగే ఇందులోనే కరివేపాకు కూడా ఒక 3 రెమ్మలు వేసేసుకుందామండి. ఇలా వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చీలు బాగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే మనకు ఎక్కువ రోజుల పాటు నిలవ ఉండదు. క్రిస్పీ అయ్యేంత వరకు చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అవుతుండగానే పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాం. మనకు అటుకులు ఉప్మాకి మనకు ముఖ్యంగా పసుపు అనేది ఉంటేనే బాగుంటుంది. అందువల్ల ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. వేసుకొని ఈ నేతిలో బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక 1/2 కప్పు వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు వేయించి పెట్టుకొని ఒక డబ్బాకి పెట్టుకుంటానండి. ఇలా ఎప్పుడైనా కావాలి అంటే వేసేసుకుంటాను ఇన్స్టెంట్గా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని రెడీ చేసుకున్న అటుకుల్ని వేసేసుకుందాం. ఇలా వేసుకొని వెంటనే ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోలేదు కదా మనము, స్టవ్ని అయితే సిమ్లోనే ఉంచుకొని సాల్ట్ రుచికి తగినంత ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాము. మరి కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, మనం వేసుకునే క్వాంటిటీని బట్టించి ఉంటుంది. అలాగే ఇందులో పంచదార 1 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. మీరు స్టోరేజ్కి కావాలి అంటే పంచదార వేసుకోండి. ఒక 2 రోజులకు వాడుకుంటామంటే మాత్రం పంచదార అవసరం లేదండి. ఇలా చూపించిన విధంగా 2-3 నెలలైనా బయట పెట్టుకుంటే బాగుంటుంది. మనకు 4 నెలల పాటు అలా రావాలి అంటే మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. గాజు సీసాలో చాలా రోజులు నిల్వ ఉంటుంది. 2-3 నెలలైనా బాగుంటుంది. బయట అయితే 2 నెలల పాటు బాగుంటుందండి. ఇలా చూపించిన విధంగా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2-3 నిమిషాల పాటు. ఇలా ముఖ్యంగా ఎందుకు ఫ్రై చేసుకోవాలి అంటే సాల్ట్ కరుగుతుంది, లేదు అంటే మనకు సపరేట్గా అలాగ అడుగు బాగా ఉండిపోతుంది. అందువల్ల సాల్ట్ కరగడం కోసం ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకొని బాగా పెద్ద ప్లేట్లో వేసేసుకొని 2-3 గంటల సేపు చల్లారి పెట్టేసుకోండి. బాగా చల్లారిపోయిన తర్వాత బాగా అసలు తడి అనేది లేకుండా అన్నప్పుడు గాజు సీసాలు చూపించిన విధంగా ఇలా స్టోర్ చేసుకున్నట్లయితే మనకు బయట పెట్టుకుంటే 2 మంత్స్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 నెలలు ఉంటుందండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అటుకులతో ఇలా ఉప్మా మనకు వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదు బయట ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు మనకు నచ్చిన టేస్ట్కు తగినట్టు ఉప్మాలు ఇవేం దొరకవు కాబట్టి ఇలా రెడీ చేసుకొని తీసుకోవచ్చు. బ్యాచిలర్స్కి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మనకి ఏదైనా ఒక కప్పుతో మెజర్మెంట్ చేసుకొని వేసేసుకొని మనకు వాటర్ మునిగేంత వాటర్ అంటే ఈక్వల్గా వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకుండా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని తీసేసుకొని సర్వ్ చేసుకోవడం అంతేనండి. మనకు కావాలంటే ఉప్మాకి అటుకులతో పాటు చేసుకోవడం కాబట్టి మిక్చర్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.